బ్రేకింగ్ న్యూస్ మరి కాసేపట్లో ఢిల్లీకి ఎన్ఐఏ డీజీ సదానంద్ వసంత్ దాటే రాబోతున్నారు. పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి నివేదిక ఇవ్వబోతున్నారు డీజీ. 12 రోజులుగా ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఎన్ఐఏతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు, పలు నిఘా సంస్థల ప్రతినిధులు ఎంక్వైరీ చేశారు. ప్రత్యేక సాక్షులు ఉగ్రదాడుల్లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న వారిని ప్రశ్నించింది ఎన్ఐఏ. పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐతో పాటు లష్కరే తోయిబా సంయుక్తంగా దాడి చేస్తుందని నిర్ధారించారు. మరి కాసేపట్లో ఢిల్లీకి ఎన్ఐఏ డీజీ వెళ్లబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ ఉగ్రదాడికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇక ఎన్ఐఏ డీజీ సదానంద్ కూడా ఇటు ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. అసలు నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? సిఎస్, ఇటు భారతదేశంలో జరిగిన పెహల్గాం అటాక్ సంబంధించి మరి కాసేపట్లో ఢిల్లీకి పయనమవుతున్నారు ఎన్ఐఏ డీజీ సదానంద్ వసంత్ దాటే. పెహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి ఆయన ఒక నివేదికను ఇవ్వబోతున్నారు. 12 రోజులుగా ముమ్మర దర్యాప్తు చేపట్టారు ఎన్ఐఏ సంస్థ. ఎన్ఐఏతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు, పలు నిఘా సంస్థల ప్రతినిధులు కూడా ఈ ఎంక్వైరీలో పాల్గొన్నారు. ప్రత్యేక సాక్షులు ఉగ్రదాడుల్లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న వారిని ప్రశ్నించింది ఎన్ఐఏ. పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐతో పాటు లష్కరే తోయిబా కూడా సంయుక్తంగా దాడి చేసిందని నిర్ధారించారు. సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఎన్ఐఏ డీజీ ఇటు పెహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి నివేదికను సమర్పించబోతున్నట్టు తెలుస్తోంది. వాళ్ళ అసలు అప్డేట్స్ ఏంటి? రైట్, సటాజ్ పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో కాల్పుల ఘటనకు సంబంధించి ఉగ్రవాదులు కాల్పులు జరిపి నేటికి 12 రోజులు కావస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన నివేదికను నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీకి సంబంధించిన జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్ ఈరోజు సదానంద్ వసంత్ దాటే ఢిల్లీకి మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కేంద్రం పెద్దలని కలిసి ఇప్పటి వరకు దర్యాప్తులో పురోగతి ఏంటి అనే అంశాలపై ప్రధానంగా ఇటు ఎన్ఐఏకు సంబంధించిన డైరెక్టర్ జనరల్, మరోవైపు ఇటు ఫోరెన్సిక్ నిపుణులు, ఇతర నిఘా సంస్థలు కూడా దీనిపై ఈ పెహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తు కొనసాగించాయి. దీనికి సంబంధించి గతంలో ఉగ్రవాదులకు సంబంధించిన ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నవారు కానీ, ఉగ్రవాద దాడుల కేసులు అరెస్ట్ అయిన వారు, మరోవైపు ఇతర నిందితులను కూడా ప్రధానంగా ఈ 12 రోజుల పాటు విచారించారు. 3 రోజుల క్రితమే ఎన్ఐఏ డీజీ పెహల్గాం వెళ్లారు. పెహల్గాం పోలీస్ స్టేషన్లో అక్కడ అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అక్కడికి పిలిపించి విచారించారు. ఇటు బైసరన్ వ్యాలీకి సంబంధించిన కాల్పులు జరిగిన ప్రాంతానికి కూడా ఎన్ఐఏ డీజీ సదానంద్ వసంత్ దాటే కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి మొత్తం పరిశీలించిన తర్వాత ప్రత్యక్ష సాక్షులు కానీ, మరోవైపు అయితే అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ప్రధానంగా విచారించారు. దాదాపు ప్రత్యక్ష సాక్షులు, అనుమానితులు ఎవరైతే సహకరించారని అనుమానిస్తూ ఉన్నారో అటువంటి వారిని కూడా ప్రధానంగా ఈ 12 రోజుల పాటు ఎన్ఐఏ పెహల్గాంలోని పోలీస్ స్టేషన్లో విచారించారు. దాదాపు 2800 మందికి పైగా కూడా, అంటే 3000 వరకు కూడా సాక్షులను విచారించారు. ప్రజెంట్ దాదాపు 100 మందికి పైగా కూడా ఎన్ఐఏ అదుపులో పెహల్గాం పోలీస్ స్టేషన్లో ఉన్నట్లుగా కూడా కొంత సమాచారం అయితే అందుతోంది. దానికి సంబంధించిన నివేదికను మరోవైపు ఫర్దర్గా ఇప్పటివరకు ఎంత దర్యాప్తుల పురోగతి ఎంతవరకు వచ్చింది అంటే ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్క అంశాన్ని కూడా ఏ ఆధారం దొరికినా, ఏ చిన్న ఆధారం దొరికినా దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ ముందుకు వస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటి వరకు దర్యాప్తు అయితే ముమ్మరం చేసింది. ఇటు ఎన్ఐఏతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు, మరోవైపు నిఘా విభాగాలు, ఇతర నిఘా విభాగాలు కూడా ఈ దర్యాప్తులో పాలు పంచుకున్నాయి. నిఘా మొత్తం ఇప్పటి వరకు కీలక సమాచారాన్ని అయితే సేకరించినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే ప్రత్యేక సాక్షులు కానీ, ఉగ్రదాడులు అరెస్ట్ అయ్యి గతంలో ఎవరైతే ఉగ్రదాడులు చేశారో దానికి సంబంధించి అరెస్ట్ అయ్యి ఇప్పుడు శిక్ష పొందుతున్నారో, అనుభవిస్తున్నారో అటువంటి వారికి సంబంధించి కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అంటే అటువంటి వారి సలహాలు, సూచనలు ఏమైనా బయట ఉన్న వారికి వీళ్ళు ఏమైనా సూచనలు ఇచ్చారా, ఏమైనా ఆదేశాలు ఇచ్చారా, అటువంటి ఉగ్రదాడులకు సంబంధించిన వారితో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనేది దానిపై కూడా ప్రధానంగా వారి నుంచి విచారించి కొన్ని కీలక విషయాలు రాబట్టినట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే దీనికి సంబంధించి మరోవైపు ఏదైతే ఈ ఉగ్రదాడి జరిగిందో టీఆర్ఎఫ్కు సంబంధించిన ది రెసిస్టెన్స్ ఫోర్స్ అనే ఉగ్రవాద సంస్థ ఇటు బైసరన్ వ్యాలీలో ఉగ్రదాడులు జరిపింది. ఇక దానికి బ్యాక్ ఎండ్ ఉన్నది ఐసిస్, అలాగే లష్కరే తోయిబా. ఈ రెండు ప్రోద్బలంతో వారిద్దరు కూడా ఉగ్రవాద సంస్థలు ట్రైనప్ చేసి వీరిద్దరిని ఈ టీఆర్ఎఫ్ను జమ్మూ కాశ్మీర్ దాడులకు ప్రోత్సహిస్తుంది, ఉసుగొల్పుతుంది అనేది కూడా ప్రధానంగా ఎన్ఐఏ గుర్తించింది. దానిలో భాగంగానే ఇసుకు లష్కర్ తోయిబాకు సంబంధించి ఐసిస్ ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సయ్యద్ వసీం
మునీర్ అహ్మద్ షా కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి అందుబాటులో లేరు. గతంలో ఐఎస్ఐ చీఫ్గా కూడా ఆయన వ్యవహరించున్నారు. ఇప్పుడు ఆయన హస్తం కూడా దీంట్లో ఉంది అనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకున్నది ఇప్పటివరకు మనం చూసాం. భారత్ ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంది, ఏం చేస్తుంది అనేది చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. త్వరలోనే యుద్ధం రాబోతుంది. యుద్ధం వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై మాత్రం కొంత అంతర్మతన వ్యక్తం చేస్తుంది. మొత్తం చూసుకుంటే ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు, ఎన్ఐఏ డీజీ డైరెక్టర్ జనరల్ మరి కాసేపట్లో ఢిల్లీకి చేరుకోబోతున్నారు. ఢిల్లీకి చేరుకుని పెహల్గాం కాల్పుల ఘటనలో 12 రోజుల పాటు దర్యాప్తును, ఇప్పటివరకు దర్యాప్తు పురోగతిని కేంద్ర పెద్దలకు వివరించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.